मरना तेरी गली। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. బాబా ఈరోజు చెప్తున్నారు, साकार वाणी, मीठे बच्चे, मोस्ट बिलाउड शिव बाबा आए हैं तुम बच्चों को विश्व का मालिक बनाने, तुम उनकी श्रीमत पर चलो. బాబా చెప్తారు, అతి ప్రియమైన తండ్రి వచ్చినారు మన విశ్వానికి మాలిక్గా చేసానికి. అయితే మనం శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. విశ్వానికి మాలిక్ కావాలంటే శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. మరి ప్రశ్న అడుగుతారు బాబా, मनुष्य परमात्मा के बारे में कौन सी दो बातें एक दूसरे से भिन्न बोलते हैं. అంటే మనుషులు పరమాత్మ విషయంలో రెండు విషయంలో వేరువేరుగా చెప్తూ ఉంటారు. భగవాన్ విషయం ఒకటే కదా చెప్పాలి, అయితే రెండు మాటలు వేరువేరుగా చెప్తారు భగవాన్ విషయంలో. ఏమది? ఒక సైడ్ ఏం చెప్తారు, एक और कहते हैं परमात्मा अखंड ज्योति है, और दूसरी ओर कहते हैं कि वो नाम रूप से न्यारा है. ये दोनों बातें एक दूसरे से भिन्न हो जाती हैं. यथार्थ रूप से न जानने के कारण पतित बनते जाते हैं. बाप जब आते हैं तो सही पहचान देते हैं. అంటే ఒకే విషయం పరమాత్మ విషయం, అయితే దాంట్లో కాంట్రాస్ట్ మాట చెప్తారు మనుషులు. ఏమి కాంట్రాస్ట్ అంటే తేడా ఎంత ఉందంటే, ఒక సైడ్ ఏమో చెప్తారు భగవాన్ అఖండ జ్యోతి అట్లా అని. అఖండ జ్యోతిని చెప్పిన తర్వాత ఇంకొక సైడ్ చెప్తారు పరమాత్మకు రూపమే లేదు. మరి ఆ జ్యోతి రూపం ఏమి? మరి దానికి ఒక పేరు ఇచ్చినారు శివలింగంని. మళ్ళీ చెప్తారు నామ్ రూప్ సే న్యారా హై అని చెప్తారు. ఒకే విషయంలో ఇట్లా రెండు మాటలు వేరువేరుగా చెప్తారు. అందుకే వాళ్ళు ఏం యథార్థంగా తెలుసుకోలేదు. దాని కారణం నుంచి పతిత అయిపోతూ ఉన్నారు మనుషులు. సో ఈ విషయాన్ని యథార్థంగా తెలుసుకోవాలి. సో తండ్రి ఎప్పుడు అవతరణ అవుతారో అప్పుడు మనకు కరెక్ట్గా పరిచయం ఇస్తారు. భగవాన్ పైన కరెక్ట్ పరిచయం ఉంటేనే మన పతిత నుంచి పావన అయ్యేది సాధ్యమవుతుంది. మరి పాట ఏం విన్నారు? మర్నా తేరీ గలీమే, జీనా తేరీ గలీమే. నీ దారిలోనే ఉండాలి, నీ దారిలోనే చనిపోవాలి.
మరి నీ దారిలోని కరిగిపోవాలి అంటే శ్రీమత్ అనుసారంగా నడుచుకొని మన జీవనాన్ని నడిపించాలని అర్థం. ఓం శాంతి. बच्चों ने गीत सुना, जब कोई मरता है तो बाप के पास जन्म लेते हैं. तो कहने में आता है कि बाप के पास जन्म लिया, माँ का नाम नहीं लेते हैं, बधाइयाँ बाप को दी जाती है. అంటే ఇప్పుడు ఎవరైనా శరీరం వదిలేస్తే వాళ్ళు ఇంకొక జన్మం తీసుకునేటప్పుడు ఇంకొక తండ్రి దగ్గర జన్మం తీసుకుంటారు. తండ్రినే చెప్తారు. ఇప్పుడు బిడ్డలు జన్మం తీసుకుంటే ఆ తండ్రికు శుభాకాంక్ష ఇస్తారు, తండ్రికు బిడ్డ అయినారని చెప్తారు, కానీ తల్లి పేరు తీసుకోరు వాళ్ళు. ఈ తల్లికు బిడ్డ అని చెప్పరు, కానీ తండ్రికు బిడ్డ, తండ్రి అంటే వారిస్ పుట్టినారని చెప్తారా లేదా తండ్రికి? ఎందుకు అట్లా చెప్తారు తండ్రికి? ఏంటంటే ఈ సంగం యుగంలో మనం కూడా శివ బాబా మన తండ్రి, వాళ్ళకు బిడ్డ అవుతాం బ్రహ్మ ద్వారా. तो अभी तुम बच्चे जानते हो हम आत्माएं हैं, वो हो गई शरीर की बात. एक शरीर छोड़ दूसरे बाप के पास जाते हैं. तुमने 84 जन्म 84 साकार शरीर किए. वास्तव में असल निराकार बाप के बच्चे हो. तुम आत्मा परमपिता परमात्मा के बच्चे हो. रहने वाले भी वहाँ के ही है, जिसको निर्वाण धाम व शांति धाम कहते हैं. అంటే బాబా చెప్తారు, మన అందరం కూడా ఆత్మలు 84 శరీరం అంటే 84 జన్మాలు తీసుకుంటాం. మరి దాంట్లో 83 సాకార తండ్రిలో ఉంటారు. వాస్తవంగా చూస్తే మనం నిరాకార్ తండ్రి బిడ్డలు. మరి మనం ఉండేది కూడా ఎక్కడ? నిర్వాణ్ ధామ్ శాంతిధామ్ నుంచి వచ్చినాం. వాస్తవంగా చూస్తే మన తండ్రి నిరాకార్, మనం కూడా నిరాకార ఆత్మ. మన వాస్తవిక స్థానం కూడా పరంధామి. తండ్రి ఎక్కడి నుంచి వచ్చినారు, అదే మన స్థానం కూడా. తండ్రి కూడా నిరాకార్ అంటే పరంధామ్ నుంచే వస్తారు, మనం కూడా అక్కడి నుంచే వచ్చినాం. ఇక్కడ మరి లౌకిక్ తండ్రి దగ్గర మనం పోయి జన్మ తీసుకునేప్పుడు లౌకిక్ ఇంట్లో ఉంటామా లేదా? అయితే ఆ తండ్రిని అందరూ మర్చిపోయినారు, వాస్తవిక తండ్రిని మర్చిపోయినారు. ఈ డ్రామా అనుసారంగా ఉండే తండ్రి ఎవరు? వాళ్ళ తలంపు ఏమో వస్తుంది అందరికీ. సత్యుగంలో మనం ఎంత సుఖంగా ఉంటాం, అక్కడ మరి పారలౌకిక తండ్రి తలంపు ఉండదు. పారలౌకిక అంటే పరంధాంలో ఉండే తండ్రి పరమాత్మ, వాళ్ళ తలంపు మనం సత్యుగంలో చేయము. ఎందుకు చేయము? అక్కడ మనకు సదా సుఖమే సుఖం ఉంటుంది, అక్కడ దుఃఖాని మాటనే లేదు. అందుకే దాని అక్కడ భగవాన్ తలంపు చేయం. సుఖంగా ఉండేటప్పుడు ఎవరు పరమాత్మ స్మరణ చేసేదే లేదు. దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ తలంపు వస్తుంది. మరి తలంపు చేసేది కూడా ఎవరు? ఆత్మని కదా తలంపు చేస్తుంది. జడం శరీరం ఏమైనా తలంపు చేస్తుందా? ఇది పంచతత్వాలు శరీరం, ఇదేమీ తలంపు చేయదు. ఈ శరీరంలో మనసు బుద్ధి సంస్కారం లేదు, ఆత్మలో ఉంటుంది. ఆత్మని తలంపు చేస్తుంది. సో ఇదన్నీ రైట్ విషయాలు బాబా మనకు చెప్తున్నారు, మనం అర్థం చేసుకోవాలి. రైట్ అక్షరాలే బాబా చెప్పేది. మరి బాబా అని చెప్తామా లేదా? ఆత్మకు తండ్రి పరమాత్మ తండ్రి అయినారు. తండ్రి అంటే రైట్. ఈ శరీరం ఇచ్చేది కూడా తండ్రి, శివబాబా కూడా మనకు తండ్రి. అయితే శరీరం ఇచ్చే తండ్రి వినాశం అయిపోతారు, ఆత్మకు తండ్రి అవినాశి. ఆత్మను అవినాశి, ఆత్మ తండ్రి కూడా అవినాశి. మరి దుఃఖంగా ఉండే టైంలో ఆత్మ ఆ తండ్రినే తలంపు చేస్తూ ఉంటుంది. ఏ తండ్రి? శివబాబాని. సో భగవాన్ చెప్పినప్పుడు అందరు బుద్ధి ఎక్కడ పోతుంది? పైన పోతుందా లేదా? సో ఇది తండ్రి కూర్చొని బిడ్డలకు నేర్పిస్తున్నారు. వాస్తవంగా నేను పరంధామ నుంచి వచ్చినాను అట్లా అని. సో ఇప్పుడు మన అందరికీ కూడా తెలిసింది
అర్థమైపోయింది. భగవాన్ అవతరణైనారు, మనకు పరమాత్మ తన బిడ్డగా చేసుకున్నారు. ఇక్కడ అవతరణ అయ్యి బ్రహ్మ ద్వారా తన బిడ్డగా ఇప్పుడు చేసుకున్నారు. మనకు కూడా రియలైజ్ అయింది, పరమాత్మ అనే మన తండ్రిని రియలైజ్ అయింది శివబాబా వచ్చి జ్ఞానం ఇచ్చిన తర్వాత. సో తండ్రి మొదట్లో మన అందరినీ స్వర్గానికి పంపించినారు. అంటే ఈ భూమిలో అవతరణ అయిన వెంటనే ఆ టైంలో మనం స్వర్గంలో ఉంటాం. స్వర్గంలో చాలా షౌకార్ అంటే చాలా షౌకార్, చాలా ఎక్కువ షౌకార్. మరి ఇది 84వ జన్మ ఇప్పుడు తీసుకున్నాం. ఇది లాస్ట్ జన్మం. డ్రామా ప్లాన్ అనుసారంగా 83వ జన్మం చాలా దుఃఖంగా ఉండింది అందరికీ. అప్పుడు శివబాబా వచ్చి 84వ జన్మ మనకి స్మృతిలో ఇస్తారు, బ్రాహ్మణ జన్మం. సో ఇప్పుడు డ్రామా అనుసారంగా ఈ పాత ప్రపంచం వినాశమైపోతుంది. మన ఆత్మ మరియు శరీరం ఇది రెండు అర్థమైందా? శరీర రూపీ వస్త్రం మనం ధారణ చేసుకుంటాం. సత్యయుగంలో ఉండేటప్పుడు ఆత్మను పవిత్రంగా ఉండింది, శరీర రూపీ వస్త్రం కూడా సతో ప్రధానంగా ఉండింది. దాన్ని చెప్తారు బంగారు యుగం అట్లా అని. ఆ బంగారు యుగం అయిపోయిన తర్వాత మనం వెండి యుగానికి వచ్చింది, సిల్వర్ ఏజ్ అని చెప్తారు. ఎందుకంటే ఆత్మ అప్పుడు వెండి సమానం ఉంటుంది, అందువల్ల యుగం కూడా వెండి యుగం. మళ్ళీ ఆత్మ కాపర్ లాగా అయిపోయిన తర్వాత యుగానికి కూడా కాపర్ ఏజ్ అని చెప్తారు. మరి ఆత్మ ఇనుము సమానం అయిపోయిన తర్వాత, నల్లగా అయిపోయిన తర్వాత కలియుగం అంటే ఐరన్ ఏజ్ అని చెప్తారు. దాని కలర్ ఉందా లేదా? మొదట్లో కలర్ ఎంత బాగుంటుంది, సతో ప్రధాన్ కలర్, గోల్డెన్ కలర్ చూపిస్తారు. ఆత్మను పవిత్రంగా, శరీరం కూడా అట్లా ఉంటుంది. తర్వాత సిల్వర్ ఏజ్, సిల్వర్ కలర్ అంటే సిల్వర్ అంటే అల్యూమినియం కాదు మీ భాష అనుసారం. సిల్వర్ అంటే ఏమి? సిల్వర్ అంటే వెండి యుగానికి వస్తాం, వెండి కలర్. తర్వాత కాపర్ కలర్ రెడ్డిష్, మరి ఐరన్ కలర్ నల్లగా, ఇనుము కలర్. ఇట్లా మన కింద వచ్చేసి ఆత్మను పతిత అయిపోయింది, శరీరం పతిత అయిపోయింది. ఇట్లా ఆత్మ ఎట్లా దాని గుణాలు మారిపోదా ఉండింది, పవిత్రత, శక్తి. ఏ విధంగా ఇప్పుడు బంగారం ఉంటుంది. అందరికీ ఏ బంగారం ఇష్టం? 24 క్యారెట్, 14 క్యారెట్ ఇది ఇష్టం మీకు? 24 క్యారెట్ ప్యూర్ బంగారం. దాంట్లో మరి అలాయ్ మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బంగారు ఏమి ఎట్లా ఉంది? శరీర రూపీ అంటే ఇనుము ఏజ్లో వచ్చేస్తాం. ఇది ఎట్లా మారిపోయింది. మరి ఏం చేస్తారు? పతితు నుంచి పావన అయ్యేదానికి శరీరాన్ని పవిత్రం చేశాను అనుకుంటారు. గంగా స్నానం పోయి చేయాలి, అప్పుడే ఆత్మ పుణ్యాత్మ అయిపోతుంది, పవిత్రం అయిపోతాం అనుకుంటారు. మరి పిలిచేదేమో హే పతిత్ పావన్ పరమాత్మ రండి అట్లా అని. మళ్ళీ గంగా స్నానం పోయి చేస్తారు. ఎంత వండర్ఫుల్! భగవాన్ని పిలిచినప్పుడు బుద్ధి ఎక్కడ పోతుంది? పారలోకి తండ్రిని పిలిచేటప్పుడు హే భగవాన్ని మనసు పైన పోతుంది. అయితే మరి గంగా స్నానం చేస్తున్నారే, అది పతిత్ పావన అయింది. పిలిచేది ఎవరిని, చేసేది ఏమి అంటే బాబా మనకు ఇదన్నీ నేర్పిస్తారు. మరి బాబా అని శబ్దం ఎంత బాగుంది. బాబా అంటే తండ్రిని పిలుస్తారా లేదా? భారతవాసులే శివబాబాని బాబా అని చెప్తారు. తో ఆత్మాభిమాని అయ్యేసి మన బాబాని శబ్దం చెప్తే ఆస్తి ఉంటుంది. అంటే తండ్రి మనకు చెప్తారు, నేను మిమ్మల్ని స్వర్గంలో పంపించి ఉంటాను. స్వర్గంలో ఇట్లా శబ్దం ఉండదు. హే పరమాత్మ వచ్చి పావన్ చేయి అట్లా అంతా చెప్పారు. అక్కడ ఉండేదే మనం పావన్గా. కలియుగ అంతు సమయంలోనే అందరూ ఎక్కువ పిలుస్తారు. డ్రామాలోని పార్ట్ అట్లా ఉంది.
ఇప్పుడు బిడ్డలకు ఇదంతా నిశ్చయం అయిపోయింది కదా, డ్రామా ప్లాన్ అనుసారంగానే ఈ పాత ప్రపంచం కూడా వినాశం అయిపోతుంది. అయితే వినాశానికి ముందు ఈ సంగం యుగంలో మనం మారాలి. శివబాబా వచ్చి మనందరినీ మార్చేస్తారు. మనకు ఇప్పుడు నిశ్చయం అయిపోయింది, మన అతి ప్రియమైన తండ్రి అవతరణ అయినారు. అతి ప్రియం అంటే అతి ప్రియం, అతి అంటే చాలా ఎక్కువ. ఇంగ్లీష్లో ఏం చెప్తారు? స్వీటెస్ట్ అని చెప్తారు. స్వీటెస్ట్ అంటే పరం ప్రియం అంటే అతి ప్రియం. ఇప్పుడు ఎవరు స్వీట్గా ఉన్నారు? మనుషులు. లౌకిక సంబంధి కూడా ఏమీ స్వీట్గా లేదు. జన్మ ఏమో ఇచ్చినారు లౌకిక తండ్రి, అందువల్ల కొంచెం స్వీట్గా ఉన్నారు. నెక్స్ట్ స్వీటెస్ట్ ఎవరు? స్వీటర్. తండ్రి తర్వాత ఎవరు స్వీట్గా ఉన్నారు? టీచర్. వీళ్ళ ఇద్దరు కొంచెం బెటర్. టీచర్ లౌకిక తండ్రి కంటే కొంచెం ఇంకా ఎక్కువ బెటర్. ఏంటంటే మనకు సంపాదన చేయడానికి దారి చూపిస్తారు, చదివిస్తున్నారు పదవి కోసం. అందువల్ల తండ్రి జన్మ ఇచ్చిన దానివల్ల మధురంగా ఉన్నారు. వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మధురంగా టీచర్ ఉంటారు. అయితే చాలా చాలా ఎక్కువ మధురం ఎవరు? శివబాబా. అతి ప్రియం, అతి మధురంగా ఉన్నారు శివబాబా. సో నాలెడ్జ్ అంటే జ్ఞానం. జ్ఞానమే సంపాదనకు ఆధారం. లౌకికలో కూడా టీచర్ మనకు జ్ఞానం ఇస్తారు, సంపాదన చేస్తానికి ఆధారం. సో యోగా అంటే తలంపు, సంబంధం మరి జ్ఞానం, ఇది రెండు చాలా అవశ్యం మనందరికీ. ఇప్పుడు బేహద్ తండ్రి దొరికినారు. బేహద్ సంబంధంలో మనం వచ్చినప్పుడు మనకు ఆస్తి దొరుకుతుంది, స్వర్గాన్ని ఆస్తి. లౌకికలో సంబంధం తండ్రి దగ్గర ఉండేటప్పుడు కొంచెం ఏమో ఆస్తి ఇచ్చినారు. అయితే బేహద్ తండ్రి దగ్గర ఉండి ఎప్పుడు మనకు ఆస్తి కావాలను, బేహద్ సంబంధం పెట్టుకోవాలి బాబా దగ్గర, మర్చిపోకూడదు. అయితే చాలామంది బిడ్డలు బేహద్ తండ్రిని మర్చిపోతూ ఉంటారు. శివబాబా ఎట్లా వచ్చినారు ఇది మనుషులకు తెలియదు. భగవాన్ ఎట్లా అవతరణ అయ్యి మనకు ఇన్ని విషయాలంతా నేర్పిస్తున్నారు. మనుషులకేం తెలుసు? మనం పోయి వాళ్ళకి చెప్పాలి. చిత్రంలో ఎంత క్లియర్గా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు శివబాబా. శివబాబాని పని చేయించేది బ్రహ్మ ద్వారా. కృష్ణ ఏమీ మనకు రాజయోగం నేర్పించలేదు. రాజయోగం నేర్పించేది శివబాబా బ్రహ్మ ద్వారా. రాజయోగం నేర్పించేసి ఏం చేస్తారు శివబాబా? సత్యుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణ ఏమి వచ్చి సత్యుగాన్ని స్థాపన చేయలేదు. కృష్ణ సత్యుగాని మాలిక్ అయినారు, రాజ్కుమార్ సత్యుగంలో. అయితే ఇప్పుడు కదా మనకు కావాల్సింది రాజయోగం. స్వర్గంలో ఎందుకు రాజయోగం అవసరమే లేదు. సో బాబా చెప్తారు, సంగం యుగాల్లోనే తండ్రి వచ్చి మనకు నేర్పించి సత్యుగాన్ని స్థాపన చేస్తారు. బ్రహ్మ ద్వారా చేస్తారు ఈ పని. అందుకే శివబాబాని కరణ్ కరావన్ హార్ని చెప్తారు, చేయించేవాడు. బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు, స్వర్గ స్థాపన చేయించేది. మనుషులందరూ త్రిమూర్తి బ్రహ్మ అని చెప్తారు. వాస్తవంగా శివబాబా త్రిమూర్తి. అంటే ఇక్కడ సాకార్ మరి పైన సాకార్లో వచ్చినారు, వీళ్ళ ద్వారా చేయిస్తున్నారు. వాస్తవంగా శివబాబా నిరాకార్, బ్రహ్మ సాకార్. ఈ సాకార సృష్టినే పరివర్తన చేయాలి. అందువల్ల సాకార్లో ఉండే మనిషి శరీరంలోనే భగవాన్ అవతరణ చేసి ఈ పని చేయిస్తారు. ఈ చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే సూక్ష్మావతంలో ఈ చక్రాన్ని మాట ఏమీ లేదు. సూక్ష్మావతంలో సత్యుగ్, త్రేత, ద్వాపర, కలియుగం ఏమీ లేదు. ఈ భూమిలోనే ఇదే ప్రపంచంలో సత్యుగ్, త్రేత, ద్వాపర, కలియుగం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడే హిస్టరీ జాగ్రఫీ ఉంది అని చెప్తారు. హిస్టరీ జాగ్రఫీ అంటే రాజ్యం చేసే ప్లేస్లో
ఇది రిపీట్ అవుతానే ఉంటుంది. సూక్ష్మావతంలో ఈ చక్రాన్ని మాటనే లేదు. సూక్ష్మావతంలో రాత్రి పగలు కూడా లేదు. మరి వారం ఉంటుందా, ఏముంటుంది? రాత్రి పగలే లేదు, డేనే లేదంటే వీక్ కూడా లేదు. అంటే వారం లేదు, నెల లేదు, సంవత్సరాలు లేదు, తిరిగే లేదు. ఇదంతా శివబాబా ఇప్పుడు మనకు వచ్చి చెప్తారు, ఈ ప్లేస్లోనే అన్నీ జరుగుతూ ఉంటుంది. హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అయ్యే మాట ఈ సాకార సృష్టిలో. మరి భగవాన్ కూడా ఇక్కడే అవతరణ అవుతారు. హిస్టరీ జోగ్రఫీ ఇక్కడే రిపీట్. సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగం. అయితే ఈ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యుగం రావాలంటే మధ్యలో సంగం యుగం కంపల్సరీ రావాలి. ఏంటంటే భగవాన్ వచ్చి పరివర్తన చేయాలంటే ఈ సంగం యుగం కంపల్సరీగా ఉండాలి. లేదంటే ఈ కలియుగం ఎట్లా సత్యుగంగా మారుతుంది? కలియుగం సత్యుగంగా మారేదానికోసం భగవాన్ వచ్చి మనల్ని పవిత్రంగా చేస్తారు. నరకవాసీలను స్వర్గవాసిగా చేసానికి తండ్రి చాలా అవశ్యం. అంటే శివబాబా హయ్యెస్ట్ అథారిటీ అని చెప్తారు. ఇది గవర్నమెంట్ మనది. ఎవరిది గవర్నమెంట్? హయ్యెస్ట్ అథారిటీ, గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్ అని చెప్తారు ఈ గవర్నమెంట్ని. ఈ గవర్నమెంట్లో ఎవరెవరు ఉన్నారు? ప్రిన్సిపాల్ ఉన్నారు, యాక్టర్ మనందరం. అయితే శివబాబా ప్రిన్సిపాల్. ఈ హయ్యెస్ట్ గవర్నమెంట్లో డైరెక్టరు ఉన్నారు. వాళ్ళ వెంట ధర్మరాజు కూడా ఉన్నారు. కంపల్సరీగా ధర్మరాజు ఉంటారు. హయ్యెస్ట్ అథారిటీ భగవాన్ దగ్గర కూర్చుంటారు. ఆత్మ ఏం చెప్తుంది భక్తి మార్గంలో? నేను నిర్గుణహారి, ఏమీ గుణమే లేదు అట్లా అని. సో దేవాలయంలో పోయి ఇట్లా చెప్తూ ఉంటుంది, నా లోపల ఏమీ గుణమే లేదు అట్లా అని. అంటే వాస్తవంగా శివబాబా దగ్గర వచ్చి చెప్పాలి, బాబా నేను ఇట్లా అయిపోయినాను, పతితున్నాను, మీరు పావన చేయండి, నా లోపల ఏ గుణం లేదు అట్లా అని. సో బాబా మనందరిని దేవతగా చేస్తారు. అంటే పరమాత్మ దగ్గర చెప్పేదానికి బదులుగా దేవతల దగ్గర పోయి చెప్తారు మనుషులు. విగ్రహం దగ్గర నేను పాపి, నీచు, నా దగ్గర ఏం గుణమే లేదు అట్లా అని. దేవాత్మలు పరస్పరంగా ఇప్పుడు మనందరం మనమే కదా పోయి ఆ దేవాత్మ అయ్యేది, ఆత్మనే కదా. ఆత్మలు పరస్పరంగా ఏం బ్రదర్స్ దగ్గర ఏమైనా చెప్పుకుంటే మనం మారేలేదు. తండ్రి దగ్గర చెప్పాలి, అప్పుడే మారేది మనం. ఇప్పుడు దేవతలను పూజ చేసేది అంటే ఆత్మ తనదే శరీరాన్ని పూజ చేసుకుంటుంది, అంటే బ్రదర్స్ని పూజ చేసేది అని అర్థం. అందుకే కింద పడిపోయింది. కింద పడేది అంటే వికర్మం చేసి కిందగా వచ్చేసింది. ఇప్పుడు తండ్రి వచ్చి మనకి ఏం చెప్తున్నారు? నేను వచ్చినాను మీకు ఆస్తి ఇచ్చేదానికోసం. సో మనం ఆస్తి తీసుకుంటాం శివబాబా దగ్గర ఉండి. తండ్రిని గురించి మనకు తెలియదంటే ఆస్తి ఎట్లా దొరుకుతుంది? సర్వవ్యాపి అంటే ఆస్తి దొరకదు. మరి కొందరు ఏం చెప్తున్నారు మనుషులు, భగవాన్ అఖండ జ్యోతి అని చెప్తారు, అఖండ జ్యోతి తత్వం. మళ్ళా కొందరు చెప్తారు భగవాన్కు పేరు లేదు, రూపం లేదు, ఏమీ లేదు అట్లా అని చెప్తారు. అన్నిటి నుంచి న్యార. సో అఖండ జ్యోతి రూపం ఎవరికి చూపించినారు? మరి రూపమే లేదంటే ఆ స్వరూపం ఎందుకు చూపించినారు? అఖండ జ్యోతి స్వరూపం. మరి పేరే లేదు అని చెప్తారు, మరి శివలింగాన్ని చూపించినారు. ఇదన్నీ విచిత్రమా లేదా? పేరు ఉంది, రూపం ఉంది, దేశకాలు, కర్తవ్యం అన్నీ ఉంది. సో యథార్థ పరిచయం శివబాబా వచ్చి మనకి ఇస్తారు. సో ఏమీ తెలియని కారణం నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడినారు భగవాన్ పైన. అందుకే తమో ప్రధాన అయిపోయినారు. తమో ప్రధానం అంటే చాలా పతిత వికర్మం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు పరమాత్మ వచ్చి మనకు
కరెక్ట్ పరిచయం ఇస్తారు. అప్పుడే మనం సత్వ ప్రధాన అవుతాం. సత్వ ప్రధాన అంటే చాలా సంపూర్ణ పవిత్ర ఆత్మ. ఆత్మలు నిరాకారి ప్రపంచం నుంచి వచ్చింది. నిరాకారి ప్రపంచంలో మనందరం తండ్రి వెంట కూర్చుంటాం. మరి ఈ స్థూలంగా ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత మనమే సతో ప్రధాన నుంచి సతో రజు తమోలో వచ్చేసి పార్ట్ చేస్తాం. మనకు ఇది 5 యుగాలది పార్ట్ ఉంది మన లోపల. ఏ యుగాల్లో ఏం చేయాలో ఆ పార్ట్ మనం చేస్తూ ఉంటాం డ్రామా అనుసారంగా. లాస్ట్లో తండ్రి తలంపు చేసే పార్ట్ కూడా మనకు ఉంటుంది. మరి తండ్రి కూడా వస్తారు, వచ్చి ఏం చెప్తారు, నేను బ్రహ్మ శరీరాన్ని ఆధారం తీసుకుంటాను. అందుకే వీళ్ళని భాగ్యశాలి రథంని చెప్తారు. బ్రహ్మ శరీరాన్ని ఆధారం తీసుకుంటారు. అందుకోసం వాళ్ళ ఆ శరీరానికి భాగ్యశాలి రథం చెప్తారు. భగవాన్ అవతరణ అయినారు. అంటే ఈ ఆత్మ లేదంటే ఈ రథం కూడా ఎందుకు ఉంటుంది? దీన్ని కాల్ చేస్తారా లేదా శరీరాన్ని? ఆత్మ ఉంటేనే ఈ శరీరం కూడా ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయిందంటే శరీరాన్ని కాల్ చేస్తారు. ఇప్పుడు మీకు చాలా బాగా అన్ని విషయాలు అర్థమైంది. శివబాబా జ్ఞాన వర్షం చేస్తున్నారు మనందరి పైన. నాలెడ్జ్ కూడా ఇప్పుడు మీకు బాగా అర్థమైందా లేదా? ఎవరి ద్వారా శివబాబా మన జ్ఞానం ఇస్తారు? ఈ బ్రహ్మ ద్వారా. అంటే ఈ పతిత శరీరంలో అవతరణ అయ్యి పావన్ ప్రపంచాన్ని స్థాపన చేసేదానికి బ్రహ్మ ద్వారా మనకు జ్ఞానం ఇస్తారు. బాకీ ఈ గంగా మరి యమున ఇదంతా సత్యుగంలో కూడా ఉంటుంది. సత్యుగంలో ఏమి అట్లా అనుకోరు, అది పతి పావన్ అట్లా అని. సత్యుగం నుంచి దాంట్లో స్నానం చేసి 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 ఎక్కడ వరకు వచ్చి చేరినారు. ఒకవేళ గంగలో స్నానం చేసి ఉంటే మనం ఎప్పుడో పవిత్రంగానే ఉండాలనా లేదా? ఎప్పటి నుంచి ఉంది ఆ గంగ? సత్యుగంలోనే ఉంది. అక్కడ స్నానం చేస్తాం. కానీ సత్యుగ తర్వాత త్రేత వచ్చింది. త్రేత తర్వాత ద్వాపర్ తర్వాత కలియుగం. పాపాత్మలు అవుతానే ఉన్నారా లేదా? సో పతిత్ పావన్ తండ్రి వచ్చి ఎప్పుడు జ్ఞాన వర్షం చేస్తారు, అప్పుడే మనం పవిత్రం అయ్యేది. ఈ పాయింట్ పక్కా చేసుకోవాలి. శ్రీకృష్ణ యమునా నది దగ్గర ఆట అంతా ఆడేది. అక్కడే మహల్ ఉంటుంది. నది దగ్గర పెద్ద మహల్, శ్రీకృష్ణ ఉండే మహల్. మరి అక్కడ దగ్గర గార్డెన్ అంతా ఉంటుంది. అక్కడ అందరూ ప్రిన్సెస్ అందరూ ఆట ఆడుతూ ఉంటారు నా యమునా నది దగ్గర. సో ఇదంతా విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ సత్యుగంలో ప్రిన్స్ ఉంటారు. ప్రిన్స్ అంటే రాజ్ కుమార్ కృష్ణ. ఎంత బాగా అందరూ చేరి చూసుకుంటారు. వాళ్ళ సర్వెంట్స్ ఉంటారు, నా అంటే దాసులు. కృష్ణని చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే కృష్ణ నంబర్ 1 పూలు లాగా ఉంటారు. పవిత్ర సుందరంగా ఉండే వాళ్ళు. పూలు ఎంత సుందరంగా ఉంటుందా లేదా? పూలను చూస్తే అందరికి ఖుషి అయిపోతుంది. సో శ్రీకృష్ణ కూడా పూలు చాలా సుందరంగా ఉంటారు. పూలు అంటే అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ముళ్ళు ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుందా ఏమి? ముళ్ళు ఎవరిని ఆకర్షణ చేయదు, పూలే ఆకర్షణ చేస్తుంది. సో శ్రీకృష్ణ పూలు. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ముళ్ళులాగా అయిపోయినారు. అంటే ముళ్ళు అడవిలో ఉంటుంది. ఇప్పుడు ఈ కలియుగం అడవిలాగా అయిపోయింది. అందరి లోపల ముళ్ళే గుణాలు, దుఃఖం ఇచ్చే గుణాలు. శివబాబా వచ్చి మరి గార్డెన్ తయారు చేస్తారు. గార్డెన్ అంటే తోట. ఆ తోటలో మరి అందరూ ఫ్లవర్సే ఉంటారు. తోటలో పూలు ఉంటుంది, అడవిలో ముళ్ళు ఉంటుంది. కలియుగం అడవి, ముళ్ళు. సత్యుగం తోట, అందరూ మంచి పూలులాగా పవిత్రంగా మంచి గుణాలు ఉండేవాళ్ళు ఉంటారు. ముళ్ళులో చాలా పెద్ద ముళ్ళు ఒకటి ఉంది. అది చాలా పాయిజనస్ ముళ్ళు, ఇంత పెద్ద ఉంటుంది. ఆ ముళ్ళు పేరు బబుల్.
బబూలి ముళ్ళు. దాన్ని మార్చినారు భగవాన్. ఇంత పెద్ద కామ్ వికారాన్ని ముళ్ళు దాన్ని మార్చిన దానివల్ల, పవిత్రం చేసే దానివల్ల, దాని పూలులాగా చేసిన దానివల్ల శివబాబా పేరు బబూలీనాథ్ అని వచ్చింది. బబూలీనాథ్ మందిర్ చేసినారు అంటే ముళ్ళున పూలుగా చేస్తారు. ఈ మహిమ శివబాబాది. ముళ్ళున పూలు చేసేవాడు అట్లా అని చెప్తారు. ఇప్పుడు మరి తండ్రి వచ్చి మనకు ఎంత ప్రీతి ఇస్తారు. మనకు తండ్రి పైన ఎంత ప్రీతి ఉండాలి. మన ముళ్ళులాగా ఉండే వాళ్ళని పూలులాగా చేస్తారంటే మనకు శివబాబా పైన ఎంత ప్రీతి ఉండాలి. సో లౌకిక్ తండ్రి ఇప్పటి వరకు బిడ్డలను ఏం చేశారంటే గుంతలు తోసేశారు, అంటే వికారంలో. లౌకిక్ తండ్రి పని అది, వికారిగా చేసి పెట్టేది బిడ్డల్ని. అయితే ఇక్కడ పారలౌకిక్ తండ్రి 21 జన్మం ఈ వికారం నుంచి రక్ష చేసి పూలులాగా పవిత్రంగా చేస్తారు శివబాబా. అందుకే బాబా తలంపు మనం చేస్తూ ఉండాలి. పారలౌకిక్ తండ్రి మనం చేయాలి. మరి బాబా చెప్తారు, ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. అర్ధకల్పం మన శివబాబా తలంపు చేస్తూ ఉంటుంది. ద్వాపర కలియుగం మరి తండ్రి మరియు రావాలి కదా, మనం పిలుస్తానే ఉండేటప్పుడు ఫైనల్గా వచ్చేసినారు శివబాబా. అందుకే శివ జయంతి కూడా మనం చేసేది. శివబాబా వచ్చిన దానికి యాద్గార్ శివరాత్రి చేస్తారు, శివ జయంతి చేస్తారు. మనకు బాగా ఇప్పుడు అర్థమైంది, బేహద్ తండ్రి వచ్చినారు, మన వాళ్ళ బిడ్డలు అయిపోయినాం. మనకు సంబంధం శివబాబా దగ్గర. లౌకికలా ఉన్నారు, బాకీ అక్కడ ఉంటే కూడా పారలౌకిక్ తండ్రి తలంపు చేస్తారంటే పారలౌకిక్ తండ్రి సంబంధం వచ్చింది. ఇప్పుడు మీకు ఆత్మకు బాగా అర్థమైపోయింది. మనకి ఇప్పుడు లౌకిక్ తండ్రి ఉన్నారు, పారలౌకిక్ తండ్రి ఉన్నారు. అయితే మనకు పెద్ద ఆస్తి ఇచ్చేది పారలౌకిక్ తండ్రి. భక్తి మార్గంలో ఆత్మ వాళ్ళనే పిలుస్తూ ఉండింది, ఏ భగవాన్, ఏ ఓ గాడ్ ఫాదర్ అట్లా అని. వాళ్ళు అవినాశి తండ్రి. ఆ అవినాశి తండ్రిని మనం భక్తి మార్గం నుంచి తలంపు చేస్తూ ఉంటుంది. అయితే ఎవరుని సరిగ్గా తెలియలేదు. అందువల్ల శివబాబానే వచ్చి ఇక్కడ మనకు పరిచయం ఇచ్చి స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. అందుకే హెవెన్లీ గాడ్ ఫాదర్ని చెప్తారు శివబాబాని. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గస్థాపన చేసే తండ్రిని అర్థం. ఇదాన్ని మనుషులకి ఏం తెలుసు, ఏదో పేరంతా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకు సరిగ్గా తెలీదు. శాస్త్రాల మరి ఒక్కొక్క యుగానికి ఎంత ఎక్కువగా ఆయుష్ చూపించినారు. ప్రతి ఒక్క యుగానికి కూడా ఎన్ని లక్షలు చూపించినారు. అట్లా ఉంటే మనకు ఏమీ జ్ఞాపకం కూడా రాదు. ఇన్ని లక్షలు అయిపోయిందంటే మనకి ఏ విషయం జ్ఞాపకం రాదు. సత్యుగం ఉండిందా లేదా అని కూడా తెలిసలేదు. అందుకే బావ చెప్తారు, ఇది గాఢ అంధకారం. ఇంత లాంగ్ టైం, ఎక్కువ టైం చూపించినారు. కలియుగ వినాశాని కోసం కూడా ఎంత ఎక్కువగా టైం చూపించినారు, సంవత్సరాలు. దీని గాఢ అంధకారం అని చెప్తారు. ఈ అంధకారంలో మనుషులు కష్టపడుతూ ఉన్నారు తండ్రిని ప్రాప్తి చేసుకున్నానికి. తండ్రిని వెతుకుతూ ఉన్నారు. ఎంత భక్తి చేస్తారు, ఏమేమి చేస్తారు, ఎక్కడెక్కడ పోదారు. అంధకారంలో ఎంతైనా వెతకండి, దొరికేలేదు. జ్ఞాన ప్రకాశం ఉంటేనే తండ్రిని మనం సరిగ్గా తెలుసుకోవచ్చు. అదేదో కథ చెప్తారు. ఒక ఆమె కుట్టేటప్పుడు సూది ఇక్కడ పడిపోయింది, చీగట్లా పడిపోయింది. చీకట్లా సూది కనిపిస్తుందా మరి వెతికితే? లైట్ ఉండాలి కదా, అప్పుడే కనిపిస్తుంది కదా. ఆమె లోపల కుడుతూ ఉండింది చీకటిలో, అది ఎక్కడో పడిపోయింది. అయితే దాన్ని వెతికేదానికి లైట్ కావాలంటే ఆమె బయట వచ్చి సూదిని వెతుకుతుంది. సూది పడింది ఎక్కడ? లోపల. వెతికేది ఎక్కడ? వెలుతుల్లో బయట వచ్చి.
అయితే బాబా చెప్తారు, నేను వచ్చే వరకు నేను దొరకను, మీరు వెతుకుతానే ఉంటారు. నేను వచ్చి కరెక్ట్ పరిచయం ఇచ్చి జ్ఞాన ప్రకాశం మీకు ఇస్తాను, అప్పుడే నేను మీకు దొరికేది. సో బేహద్ తండ్రి వచ్చి మనకు ఈ బేహద్ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు ఏ ప్రకారమైన కష్టమే లేదు, వెతికే కష్టమే లేదు. నేను ఇది ఫలానా అని చెప్పి మనకు బుద్ధికు జ్ఞానం ఇచ్చేస్తున్నారు. మనం అట్లా తలుపు చేస్తూ ఉంటాం. భక్తి మార్గుల పాపం ఎంత వేదాలు, తపస్సు, అక్కడ ఇక్కడ తీర్థస్థానం, భక్తి అన్నీ చేస్తూనే ఉంటారు. అయినా ఎంత దుఃఖంగా ఉన్నారు. ఏమైనా సుఖం ఉందా? మనకు జ్ఞానం దొరికిన వెంటనే ఎంత సుఖం వచ్చేసింది, చాలా సుఖం. మన అంత సుఖం ఎవరు ఉన్నారు? అంత సమయంలో అందరూ ఎంత దుఃఖి అయిపోతారు. శివబాబా వచ్చి మనకు ఇంత సుఖం జ్ఞానం ఆధారంలో ఇచ్చినారు. చాలా సుఖంగా ఉండాలి. సో మీరు పెద్ద మనుషులు అయిపోతారు. ఇప్పుడు పెద్ద వాళ్ళ దగ్గర అంతా కూడా మీరు చెప్పాలి. ఇట్లా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? పెద్దగా ఉన్నారు. వాళ్ళ బంగ్లా అంతా చాలా పెద్దగా బాగుంది. కానీ వాళ్ళ మనసు లోపల ఎంత చీకటి, ఎంత దుఃఖం ఉంది. మరి సత్యుగంలో మనం ఎంత పెద్దవాళ్ళుగా ఉంటాం. చాలా షౌకార్ మానమహల్ ఎంత పెద్దగా ఉంటుంది. అక్కడ ఆవులంతా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క ఆవు ఎంత పాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ ఫర్నిచర్స్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇక్కడ పెద్ద మనుషులు ఇంట్లో పోయి చూడండి, మరి సాధారణ గుడిసెల పోయి చూడండి. గుడిసెల పాపం వాళ్ళకు చైర్ కూడా లేదు కూర్చున్నాను, కింద కూర్చుంటారు. అయితే ప్రెసిడెంట్ ఇల్లు, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో పోయి చూడండి, ఎంత ఫస్ట్ క్లాస్ సోఫా అంతా వేసి ఉంటారా లేదా? మరి వాళ్ళు ఉండే బంగ్లా కూడా ఎంత పెద్దది, బాగుంది, గుడిసెలాగా లేదు. మరి శివబాబా చెప్తారు, వాళ్ళకే అట్లా ఉండేటప్పుడు మీరు దేవతగా ఉండేటప్పుడు ఎంత పెద్ద మనుషులు మీరు. మీకు అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అక్కడ పశు పక్షులు, మరి మహల్ లోపల ఉండే ఫర్నిచర్స్ అన్నీ చాలా బాగుంటుంది. అది అనుకుని చూడండి ఎంత బాగుంటుంది. ఒక సింహాసనం ఎంత బాగుంటుంది. ఆ సింహాసనం అంతా బంగారు. అట్లా మహల్ లోపల ఉండే ఒక్కొక్క సోఫా ఎంత బాగుంటుంది, సింహాసనం టైప్లోని. అయితే అదన్నీ మనకు కావాలంటే మన ఇప్పుడు దైవీ గుణాలు ఉండే దేవత కావాలి. దేవత అంటేనే దైవీ గుణాలు ఉండేవాళ్ళు. ఎవరి లోపల దైవీ గుణాలు సంపన్నంగా ఉంటుందో వాళ్ళ దగ్గర అన్నీ బాగుంటుంది. సత్యుగంలో మన దగ్గర మహల్లో వజ్రాలు, బంగారంతో చేసి ఇంత నీట్గా డెకరేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కలియుగంలో మరి పిఓపి వేసేసి డెకరేషన్ చేస్తారు పైన అంతా. అయితే సత్యుగంలో అంతా బంగారుతో, వజ్రాలతో, ముత్యాలతో డెకరేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అక్కడ ఉండే వజ్రం ఎంత కాస్ట్లీ, అయితే అక్కడ వెల ఏమి లేదు, కానీ క్వాలిటీ బాగుంటుంది. బాగా చెప్తారు, మీ దగ్గర ఉండే ఫర్నిచర్స్ అంతా కూడా బంగారుతోనే ఉంటుంది. సాధారణ చైర్సే ఉండదు, చైర్ని పేరు లేదు అక్కడ అంతా సింహాసనమే సింహాసనం. మన ఉయ్యాల ఎంత బాగుంటుంది. సత్యుగంలో ఉయ్యాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంది ఉయ్యాలి? చాలామంది చెట్టుకు దారం కట్టేసి పెట్టుకుంటారు. అట్లా ఉయ్యాల ఇక్కడ చెట్టులో ఇట్లా దారం కట్టి దానికి ఒక పలక వేసేస్తారు. ఎంత పేదవాళ్ళ ఉయ్యాల. సత్యుగాని ఉయ్యాల ఎంత ఫస్ట్ క్లాస్, కాస్ట్లీ. సత్యుగంలో మన ఉయ్యాల ఆ చైన్ కూడా అన్ని బంగారు, దానికి డిజైన్ అంతా వజ్రాలు, దాని పీట ఎంత బాగుంటుంది, అది కూడా బంగారుతో చేసినారు. అయితే ఇంత అని ఫస్ట్ క్లాస్గా మనకు ఉండింది, కానీ అప్పుడు ఉండే గుణాలు అంత బాగుండింది.
మనకు అన్ని గుణాల ఆధారంలోనే అన్ని ప్రాప్తి అయ్యేది. ఎంత మంచి గుణాలు, ఎంత పవిత్రతా శక్తి అంత మన దగ్గర ఉండేది, అన్నీ బాగుంటుంది. ఈ జన్మలో మనం ధారణ చేసుకుంటే నెక్స్ట్ బర్త్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి ఈ సంగం యుగంలో ఇది రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం శివబాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. రుద్ర అంటే శివబాబా జ్ఞానం ఇస్తారు. ఈ జ్ఞానం ఆధారంలో ఈ యజ్ఞం ఎప్పుడు భక్తి పూర్తి అయిపోతుందో అప్పుడు మనం భగవాన్ శివబాబా వచ్చి రుద్ర యజ్ఞాన్ని రచన చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత సత్యుగంలో ఏ ప్రకారమైన యజ్ఞం ఉండదు, భక్తి లేదు, యజ్ఞం లేదు, ఏం లేదు. ఈ సమయంలోనే ఇది చాలా పెద్ద అవినాశి రుద్ర గీతా జ్ఞాన్ యజ్ఞ రచన చేస్తున్నారు శివబాబా. ఇదే ఫైనల్ ఈ యజ్ఞం. ఇది అయిన తర్వాత మొత్తం అన్ని వినాశం అయిపోతుంది, కలియుగం తర్వాత ఏమీ ఉండదు. అయితే ఈ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం దీనిదే గాయనం ఉంది. భక్తి మార్గంలో దీని యాద్గారు ఉంటుంది, గాయనం. సో జ్ఞానం భక్తి రెండు ఉంది. భక్తి అంటే ఏమి తెలియకుండా చేస్తూ ఉంటాం, అంటే అజ్ఞానం, చీకటి రాత్రి. జ్ఞానం అంటే అన్నీ తెలిసి అన్నీ బాబా చెప్పేట్టుగా చేసేది, అంటే దినం పగలు ప్రకాశంగా ఉంటుంది. సో తండ్రి వచ్చి ఇప్పుడు పగలను స్థాపన చేస్తారు, అంటే సత్యుగం. ఇప్పుడు బిడ్డలు ఎట్లా ఉన్నారు? బాబా పైన అంత ప్రీతి ఉందా మీకు? శివబాబా పైన ఎక్కువ ప్రీతి ఉండాలి. మన తండ్రి మన కోసమే వచ్చి సత్యుగాన్ని స్థాపన చేస్తున్నారు. మనకు మరి మన తండ్రి పైన ఎంత ప్రీతి ఉండాలి? విశ్వానికే మాలిక్ చేస్తారు. అంత అతి ప్రియమైన తండ్రి వచ్చి చేస్తున్నారంటే మనకెంత ప్రీతి ఉండాలి బాబా పైన? అతి ప్రియమైన వస్తువు ఎవరు? అతి ప్రియంగా ఉండేది ఎవరు మీకోసరం? బాబానా వేరెవరైనా ఉన్నారా? శివబాబాని అతి ప్రియం అంటే అతి ప్రియం. అర్ధకల్ప నుంచి మనం వాళ్ళ తలంపు చేస్తూ ఉంటుంది. మన ఆత్మకు శివబాబా పైన లోపల సూక్ష్మంగా చాలా ప్రీతి తలంపు చేస్తూ ఉంటాం. ఇప్పుడు బాబా వచ్చినారు మన దుఃఖాన్ని దూరం చేస్తాను. మన పిలిచింది కూడా దానికోసమే. బాబా చాలా దుఃఖి అయిపోయాను, వచ్చి మా దుఃఖాన్ని దూరం చేయండి, పతిత నుంచి పావన చేయండి అని చెప్పినాం. ఇప్పుడు తండ్రి వచ్చినారు, మనకు ప్రతి ఒక్క విషయం కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. అయితే మరి బాబా చెప్తారు, మీరు దీనికోసం ఎక్కడ పోయేది అవసరం లేదు, గృహస్థ వ్యవహారంలోనే ఉండి పని అంతా చేసుకొని బుద్ధి యోగం బాబా దగ్గర ఉండాలి. ఇట్లా కాదు అందరం వచ్చి మధుబన్లో కూర్చునేదా? లేదు. మరి అందరం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండి పవిత్రం అయిపోతాయి. పరంధాంలో శివబాబా దగ్గర పోయి కూర్చుంటాం. పరంధాంలోనే శివబాబా దగ్గర పోయి కూర్చునేది మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండి పురుషార్థం చేయాలి. మళ్ళీ బాబా చెప్తారు, ఇంత అందరూ బిడ్డలు మధుబన్లో వచ్చి ఎక్కడ కూర్చునేది? అంటే టీచర్ వచ్చేసి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే లౌడ్ స్పీకర్ నుంచి రెస్పాండ్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంత దూరం బాబా కూర్చుంటారు. ఆ డైమండ్ హాల్ ఎంత పెద్దగా ఉంది, అక్కడి నుంచి మనం మాట్లాడాలి, బాబా వినాలంటే మైక్ ఉండాలి. స్టూడెంట్స్ వాస్తవంగా లౌకికంలో స్కూల్లో మైక్ పెట్టుకొని ఏమి చదివించరు. క్లాస్ హాల్ చిన్న చిన్నగా ఉంటుంది, ఒక 50 మంది 100 మంది కూర్చునే హాలే ఉంటుంది లౌకిక్ స్కూల్లో ఒక్కొక్క సెక్షన్లో. అయితే ఇక్కడ మరి ఒకే సెక్షన్, మరి A to Z అక్కడే, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అక్కడ వేరే వేరేగా ఉంటుందా లేదా లౌకిక్ స్కూల్లో? ఇక్కడ మరి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ చేరి ఒకే స్కూల్లో ఒకే క్లాస్ హాల్లో, ఎంత పెద్ద క్లాస్ హాల్, లౌడ్ స్పీకర్లో మైక్ పెట్టుకొని చెప్పాల్సిందిగా ఉంటుంది టీచర్.
మరి బాబా చెప్తారు ఇక్కడ తండ్రి వచ్చినారు మనకు చదివించేదానికి. ఇది కూడా అర్థం చేసుకోవాలి. దుఃఖంలో ఉండేటప్పుడు అందరూ బాబాకు చేస్తారు, పారలౌకిక తండ్రి భగవాన్ తలంపు. అయితే ఇప్పుడు భగవాన్ వచ్చినారు ఈ దుఃఖం నుంచి మన విడిపించేదానికి, దుఃఖం నుంచి విడిపించేదానికి యోగా నేర్పిస్తారు. మనందరూ బాబా చెప్పేదంతా బాగా చేసేస్తే తర్వాత మనకు ఈ శరీరం ఉండదు, చాలా మంచి శరీరం ఉంటుంది. అయితే దానికి ముందు మహాభారత్ యుద్ధం జరుగుతుంది. మహాభారీ యుద్ధం ఇప్పుడు ఇంకా కొంచెం టైంలో స్టార్ట్ అయిపోతుంది. మరి మహాభారత్ యుద్ధ సమయంలో మనుషులు ఏం చెప్తారంటే శ్రీకృష్ణ వచ్చినారు అట్లా అని చెప్తారు. కృష్ణ ఎక్కడ వచ్చినారు? ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది కదా, ఎక్కడ వచ్చినారు కృష్ణ? లేదు, శివబాబా వచ్చి మనకు రాజయోగా నేర్పిస్తారు. అర్థమైందా? ఈ సమయంలో భగవాన్ వచ్చి రాజయోగా నేర్పించి ఈ పాత ప్రపంచం వినాశమైపోతుంది. మనుషులు పాపం చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. మళ్ళీ వాళ్ళు కృష్ణ కృష్ణ అని తలంపు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా చూస్తే అతి ప్రియమైన తండ్రి శివబాబా వచ్చినారు. మరి కృష్ణ ఆత్మ ఉంది, కృష్ణాది అదే ఆత్మ బ్రహ్మ బాబా. మరి నిరాకార్ సాకార్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. నిరాకార్ అంటే శివబాబా, సర్వ ఆత్మలుగు తండ్రి. వాళ్ళు కూడా అందరికీ చాలా ప్రియం, వీళ్ళు కూడా అందరికీ ప్రియమే. ఎవరు? బ్రహ్మ బాబా. కృష్ణ కూడా అందరికీ ప్రియం, అదే బ్రహ్మ ఆత్మనే కదా కృష్ణ కూడా. అందుకోసం కృష్ణ అంటే కూడా అందరికీ చాలా ప్రియం, శివబాబా అంటే కూడా అందరికీ చాలా ప్రియం. సో తండ్రి వచ్చి మన ఎట్లా చేస్తారు, ఎంత బాగా దేవతాగా చేస్తారు. సో గాయనం కూడా ఎక్కువగా ఎవరిది ఉందంటే శివబాబాదే ఉంది. మరి శంకరుడి డాన్స్ చూపిస్తారు. డాన్స్ ఎవరు చేశారు? వాస్తవంగా డాన్స్ది మాటన, డాన్స్ లేదు. పరమాత్మ వచ్చి ఇక్కడ మన ఆత్మకు జ్ఞానం ఇస్తారు. ఈ జ్ఞానం అనుసారంగా మనందరం పార్వతీలు కర్మం చేస్తాం. ఆ కర్మమే డాన్స్. జ్ఞానం ఆధారంలో కర్మం చేసేదే డాన్స్ లాగా చూపించినారు. అందువల్ల శివతాండవం చాలా ఫేమస్గా చూపిస్తారు. శివబాబా వాస్తవంగా అమర్ కథ మనకు వినిపిస్తారు. అమర్ కథ వినిపించి అమర్లోకి సత్యుగానికి తీసుకుపోతారు. సత్యుగంలో వికారమే ఉండదు, దాని నిర్వికారి ప్రపంచం అని చెప్తారు. నిర్వికారి ప్రపంచం అంటే కొంచెం కూడా ఏ ప్రకారమైన వికారం లేదు సత్యుగం. సో తండ్రి ఈ వికారి ప్రపంచంలో వచ్చి మన అందరిని నిర్వికారిగా చేస్తారు. భగవాన్ వికారి ప్రపంచాన్ని రచన చేయలేదు, నిర్వికారి ప్రపంచాన్ని రచన చేస్తారు. ఇప్పుడు వచ్చినారు అంటే మనందరూ దుఃఖంగా ఉన్నాం వికారంతో, అందువల్ల ఇప్పుడు వచ్చి మనని నిర్వికారిగా చేస్తారు. మనుషులు ఇదంతా నేర్పించేదానికి లేదు, వాళ్ళు నేర్పించేది హఠయోగం. గుహ లోపల కూర్చొని హఠయోగం అంతా చేస్తారు. మరి ఇక్కడ ఏమి అదంతా లేదు, ఇక్కడ రాజయోగం శివబాబా నేర్పిస్తారు. ఎంతోమంది రిద్ధి సిద్ధి కూడా చేస్తారు. అంటే కొందరు నిప్పు పైన నడుస్తారు, నీళ్ళ పైన నడుస్తారు, అదన్నీ వాళ్ళది రిద్ధి సిద్ధి, అదన్నీ జాదు అని చెప్తారు. ఇక్కడ ఏమీ జాదు లేదు. అయితే భగవాన్ జాదుగర్ అని చెప్తారు, కానీ జాదుగర్ ఏమంటే కలియుగాన్ని సత్యుగంగా మార్చేది, మనుషుని దేవతగా మార్చేది, పతితుని పావనగా మార్చేది, ఆసురీ లక్షణాలను దైవీ లక్షణాలతో మార్చేదే జాదుగర్ని అర్థం. శివబాబాని రత్నాగర్ని కూడా చెప్తారు, అంటే జ్ఞాన రత్నాలు ఇచ్చి మనని సంపన్నంగా చేస్తారు. మళ్ళీ సౌదాగర్ని కూడా చెప్తారంటే బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఏం చేస్తారు, మన దగ్గర ఉండి పాతది తీసుకొని కొత్తది ఇస్తారు.
ఎట్లా బిజినెస్ వాళ్ళు డబ్బులు తీసుకొని సామాన్ ఇస్తారు, అట్లా మన దగ్గర ఉండే పాతదని తీసుకొని శివబాబా మనకు కొత్తగా సత్యుగంది అన్నీ ఇస్తారు. మరి చైతన్యంలో వచ్చినారు భగవాన్, జడం కాదు. మన ఆత్మ కూడా ఏం చెప్తుంది, నేను ఆత్మ. మరి శివబాబాను చెప్తారు, నేను కూడా వచ్చినాను చైతన్యంలో, నేనే జాదుగర్, రత్నాగర్, సౌదాగర్, మనుషులను దేవతగా చేస్తాను, బెగర్ని ప్రిన్స్గా చేసేస్తారు. ఇది ఎంత పెద్ద జాదు. మనందరూ ఇప్పుడు బెగర్ లాగా ఉన్నామా లేదా? బికారి ఏమి లేదు, రాజ్కుమార్గా చేస్తారు. అందుకే శివబాబాకు పేరు జాదుగర్ని కూడా. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मल धारणा कोसर मुख्य सार. बाबा जबतर फूलों के बगीचे में चलना है, इसलिए खुशबूदार फूल बनना है, किसी को दुख नहीं देना है, एक पारलौकिक बाप से सर्व संबंध जोड़ना है. అంటే మనం ఇప్పుడు పూలు ఉండే తోటకు పోవాలన్నా లేదా? అందువల్ల సెంటెడ్ ఫ్లవర్ కావాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. ఒక్క తండ్రి దగ్గర సర్వ సంబంధాన్ని పెట్టుకోవాలి, అందరికీ సుఖం ఇవ్వాలి. మరి సెకండ్ పాయింట్, शिव बाबा प्यारे ते प्यारा है, उस एक को ही प्यार करना है, सुखदाता बाप को याद करना है. शिव बाबा अति प्रिయం, వాడు ఒక్కరిని తలంపు చేయాలి, సుఖదాత తలంపు చేయాలి, అందరికీ సుఖం కూడా ఇవ్వాలి. वरदान, इस लोक के लगाव से मुक्त बन అవ్యక్త వతన్ కా సైర్ కర్నే వాలి ఉడతా పంచీ భావ. అంటే ఈ లోకంలో ఉండే అటాచ్మెంట్ నుంచి ముక్తి అయ్యి అవ్యక్త వతన్ని షికార్ పోయేవాళ్ళు ఎగిరే పక్షి భావ. बुद्धि रूपी विमान से अव्यक्त वतन व सूक्ष्म वतन का सैर करने के लिए उड़ता पंछी बनो. అంటే బుద్ధి రూపీ విమానం ద్వారా అవ్యక్త వతన్ లే మూల వతన్లో షికార్ పోయేవాళ్ళు ఎగిరే పక్షి కావాలి. బుద్ధి ద్వారా జబ్ చాహో జహాన్ చాహో పहुंच जाओ. మన బుద్ధి ద్వారా ఏ వతన్లో పోవాలన్నా ఆ వతన్లుగా పోయి చేరచ్చు. కావాలంటే పరంధాంలో పోయి ఎంతసేపు అయినా కూర్చోండి, లేదు సూక్ష్మ వతన్లో అయినా పోయి కూర్చోండి, లేదు సత్యుగాని మాటలైనా అనుకోండి, ఎంతసేపు అయినా చాలా సంతోషంగా ఉంటుంది, అట్లనే అయిపోతారు. సో బుద్ధి ద్వారా ఈ పని అంతా మనం చేయాలి. तो ये तब होगा जब बिल्कुल इस लोक के लगाव से परे होंगे. అయితే మన బుద్ధిని ఎక్కడ కావాలనో అక్కడ అనుభవం చేసానికోసం మనకి ఈ లోకంలో అటాచ్మెంట్ ఎక్కడ ఉండకూడదు. అప్పుడే దాని అనుభవాలంతా మనం చేయొచ్చు. సూక్ష్మవతనాన్ని అనుభవం, మూలవతనాన్ని అనుభవం, సత్యుగాని అనుభవం, ఇదంతా చేయాలంటే ఇక్కడ అటాచ్మెంట్ ఉండకూడదు. ये आसार संसार है. इस आसार संसार से जब कोई काम नहीं है, कोई प्राप्ति नहीं है, तो बुद्धि द्वारा भी जाना बंद करो. బాబా చెప్తారు, ఇప్పుడు ఉండే ప్రపంచం అసార్ సంసార్. అసార్ అంటే సారమే లేదు, ఇక్కడ పని ఏముంది మనకు, ఇక్కడ ఏ వస్తువు పనికి రాదంటే మన బుద్ధి కూడా ఇక్కడంతా ఎందుకు పోవాలి, బంద్ చేయాలి. ఎక్కడ పని లేదో అక్కడ బుద్ధి పోకూడదు. ఇది నరకం, ఇది రౌరవ్ నరకం అని చెప్తారు. దీనికి పోయేది అంటే సంకల్పం, స్వప్నం. స్వప్నాల్లో కూడా పోకూడదు, సంకల్పాల్లో కూడా పోకూడదు ఈ నరకంలో. అర్థమైందా? మరి స్లోగన్, अपने चेहरे और चलन से सत्यता की सभ्यता का अनुभव कराना ही श्रेष्ठता है. మన ముఖం మరి మన నడవడికే ద్వారా సత్యతాది సభ్యతాని అనుభవం చేయించేదే శ్రేష్టత అని అర్థం. అంటే శ్రేష్ఠ కార్యం ఏమి?
సత్యతాది సభ్యతాన్ని మనం ప్రత్యక్షంగా చూపించాలి, ముఖం ద్వారా, నడవడికే ద్వారా. అర్థమైందా? మరి ఈరోజుది పాయింట్ బ్రహ్మ బాబాది విశేష పాయింట్ వినండి. निमित्त और निर्माण चित्त की विशेषता से सच्चे सेवाधारी. निमित्त మరి నిర్మాణ చిత్తది విశేషత ద్వారా సత్యమైన సేవాదారి కావాలి. ब्रह्म बाबा सदा अपने को निमित्त मात्र अनुभव करते हुए बहुत नम्र चित्त बन सच्चे सेवाधारी रहे. ब्रह्म बाबा निमित्त मात्र ఉండి అనుభవం చేసి చాలా నమ్రతతో సత్యమైన సేవాదారి అయినారు. ये अपना नेचुरल स्वभाव बनाया. బ్రహ్మ బాబా ఇది తనది నేచురల్ స్వభావం అంటే వాస్తవిక స్వభావం, అది నమ్రతలో ఉండేది. నిమిత్త మాత్రం ఉండేది, నమ్రతలో సేవ చేసేది, నేచురల్గా చేసుకున్నారు. उसके हर कर्म से विश्व कल्याण की भावना स्पष्ट रूप से दिखाई दी. ब्रह्म बाबादी प्रति ఒక్క కర్తవ్యం ద్వారా విశ్వ కళ్యాణాన్ని భావన ప్రత్యక్షంగా కనిపించింది. अपने सुख के साधनों का, अपने गुणों का, अपनी प्राप्त हुई शक्तियों का अन्य आत्माओं की उन्नति अर्थ दान कर महादानी बने. నిన్న విన్నారా లేదా? తన సుఖాన్ని సాధనాలు, గుణాలు, తనది దగ్గర ఏమంతో ప్రాప్తి అయిన శక్తులు అన్ని ఆత్మల కోసం, ఆత్మ ఉన్నతి కోసం సేవార్థంగా దానం చేసి మహాదాని అయినారు. హరేక్ అవగుణం కో గుణమే బదల్ దియా. అందరిలో ఉండే అవగుణాలని మంచి గుణాలుగా పరివర్తన చేసేసారు. నుక్సాన్ కో ఫాయిదే మే బదల్ దియా. నష్టమయ్యేదానంతా లాభంతో మార్చేశారు. తో నిందాకు స్తుతి మే బదల్ దియా. ఎవరైనా నిందన చేస్తే మరి దాని స్తుతిలో అంటే మహిమ అట్లా పరివర్తన చేసేసారు. ऐसे दृष्टि और स्मृति को धारण करके सच्चे सेवाधारी बन. మనం కూడా అట్లా దృష్టి వృత్తిని ధారణ చేసుకొని సత్యమైన సేవాదారి కావాలి. అర్థమైందా? ఓం శాంతి. అందరూ మరి ఈరోజు అమృత వేళ ఏం విన్నారు? రోజంతా అది ప్రాక్టీస్ చేయండి, 8 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఆ స్టేజ్ బాగా వస్తుంది. ఓం శాంతి. सुख सागर के किनारे मेरा गाँव है. सुख सागर के किनारे मेरा गाँव है. जहाँ सतयुग में जाने की मिलती नाव है. धूप लागे जब तन मन को, धूप लागे जब तन मन को, बाबा छाँव है. सुख सागर के किनारे
चारों तरफ फूलों की बगिया, मन भावन लागे सब गलियां। चारों तरफ फूलों की बगिया, मन भावन लागे सब गलियां। खुशबू बिखरी हवा में है यहाँ, मन आंगन में बाजे है मुरलिया। मन आंगन में बाजे है मुरलिया। नहीं पड़ते हैं ज़मीं पर, नहीं पड़ते हैं ज़मीं पर, मेरे पाँव है सुख सागर के किनारे। जहाँ सतयुग में जाने की मिलती नाव है। चांद सा शीतल शांत है जीवन, सूक्ष्म वतन तो बन गया है मधुबन। चांद सा शीतल शांत है जीवन, सूक्ष्म वतन तो बन गया है मधुबन। उड़ते रहते फरिश्तों का वतन, कितना प्यारा प्यारा है अंजुमन। कितना प्यारा प्यारा है अंजुमन। जहाँ आते हैं ब्रह्मतन, जहाँ आते हैं ब्रह्मतन में खुद भगवान है। सुख सागर के किनारे मेरा गाँव है। जहाँ सतयुग में जाने की मिलती नाव है। धुपला